ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తు మార్పులు చేర్పులు చేయటమే సర్ ప్రక్రియ ప్రధాన లక్ష్యమన్నది ప్రతిపక్షాల ఆరోపణ. అంతేకాదు సర్ ప్రక్రియకు సంబంధించి విధి విధానాలపై అనేక అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మాట ఇది. దీనిని ఇంగ్లీష్లో సర్ ప్రక్రియ అంటున్నారు. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అర్థం. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై రాజకీయంగా విమర్శలు చేయడానికి సర్ ప్రక్రియను ప్రతిపక్షాలు ఎంచుకున్నాయి. కాగా ప్రస్తుతం సర్ ప్రక్రియ 2వ దశ అమలు జరుగుతోంది. 9 రాష్ట్రాలు అలాగే మరికొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 321 జిల్లాల్లో సర్ ప్రక్రియ అమలు అవుతోంది. కాగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, అలాగే కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల తురుముకు వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టడాన్ని అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తు మార్పులు చేర్పులు చేయడమే సర్ ప్రక్రియ ప్రధాన లక్ష్యమన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా సర్ ప్రక్రియపై మండిపడింది. సర్ ప్రక్రియ వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. అంతేకాదు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను సర్ ప్రక్రియ కాలరాస్తోందని కూడా సిడబ్ల్యూసీ సమావేశం మండిపడింది. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యమించనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కాగా 2002, 2003లో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితాల సవరణ అంటే సర్ ప్రక్రియ ఎటువంటి హడావిడి లేకుండా జరిగిపోయింది. అయితే 2025, 26 నాటికి వచ్చేసరికి సర్ ప్రక్రియ తీవ్రంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు సర్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై నెలకొన్న అనేక అనుమానాలే ఇందుకు కారణంగా భావించవచ్చు. కేవలం ప్రతిపక్ష పార్టీలోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ సర్ ప్రక్రియకు సంబంధించి అనుమానాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే సర్ ప్రక్రియ 2వ భాగంతోనూ పేచి వస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఓటరు తన కుటుంబం గత 23 సంవత్సరాలుగా భారతదేశంలోనే నివసిస్తున్నట్లు ధృవీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. సదరు ఓటర్లు ఈ దేశ పౌరులేనని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రమాణమిది. అయితే ఈ వివరాలను ఇవ్వని వారి పేర్లను ఓటర్ జాబితాల నుండి తొలగించే ప్రమాదం ఉంది. కాగా గడువులోగా పని పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుండి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక కొందరు బీఎల్ఓలు తమకు తోచిన వివరాలతో సర్ పత్రాలకు సంబంధించి ఫారాలను నింపివేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి ఓటర్ల పేర్లు గడువు తేదీ కల్లా ప్రచురితమయ్యే తొలి జాబితాలో లేకపోతే కొత్త ఓటర్గా రిజిస్టర్ కావడానికి 6వ నంబర్ ఫారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే సర్ ప్రక్రియ సంక్లిష్టంగానే ఉంది. అనేక చిక్కుముడులతో ముడిపడి ఉంది ఈ ప్రక్రియ. ఈ కారణంతోనే అనేక రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ వివాదాస్పదంగా మారింది. అనేక వివాదాలు రాజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు నిర్దిష్టంగా సమాచారం అందించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది. అంతేకాదు ప్రజల భయాందోళనను ఉపశమింప చేయడానికి చర్యలు కూడా తీసుకోవాలి. ఏది ఏమైనా సర్ ప్రక్రియ అనేక అనుమానాలకు దారితీస్తోంది.